అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఏ కారణాల మీద ఏ కేసుల మీద వాళ్ళని రైడ్ చేస్తున్నారు అనేది మాకు పూర్తిగా అవగాహన లేదు. కానీ మీ అందరికీ తెలుసు 2020 జనవరిలో మేము ఒక 154 వెహికల్స్ దాకా ఒక ఫేక్ సర్టిఫికేట్స్ తోటి ఓల్డ్ వెహికల్స్ విచ్ షుడ్ నాట్ బి సోల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ రిజిస్టర్ చేసి ఇక్కడి నుంచి బయటికి అట్లా వెళ్ళినట్టుగా రికార్డ్ అంతా తెలిసి అప్పుడు మేము అనంతపూర్లో ఈ 2 పేర్లు ఉన్నాయి. ఒకటేమో ఎస్ గోపాల్ రెడ్డి అండ్ కంపెనీ ఒకటి, ఇంకోటేమో జటాధార అండ్ కంపెనీ ఒకటి. ఈ 2 కంపెనీల పేర్ల మీద జేసి ఉమారెడ్డి ఆఫ్ తాడిపత్రి, ఇంకోటేమో సి గోపాల్ రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళు గోపాల్ రెడ్డి. వీళ్ళందరి పేర్ల మీద మేము దాదాపు ఒక 27 క్రిమినల్ కేసులు అప్పుడు పెట్టడం జరిగింది. ఈ 27 క్రిమినల్ కేసులు పెట్టి మేము ఇక్కడున్న వాహనాలన్నింటినీ కూడా ఇవి ఫేక్, ఇవి యాక్చువల్గా BS4 వెహికల్స్ ఆ పీరియడ్లో అవి అమ్మటానికి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం అవకాశం లేదు. అయినా కానీ ఇవి BS6 వెహికల్స్ అడ్వాన్స్డ్ పొల్యూషన్ కంట్రోల్ మోడల్ అని అందులో రాసి అందులో పెట్టి చేయటం వల్ల అవన్నీ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఒరిజినల్ రికార్డ్స్ అన్నీ కూడా అక్కడ BS3 to 4 అవన్నీ కూడా అక్కడ నాగాల్యాండ్లో ఒరిజినల్గా BS3 to 4 అని చెప్పి పెట్టి రిజిస్టర్ చేయడం జరిగింది. అవన్నీ ఇక్కడికి వచ్చినాయి. ఇలా మొత్తము ట్రేస్ చేస్తే 154 వెహికల్స్, 101 వెహికల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు, 33 వెహికల్స్ కర్ణాటకలో ఉన్నట్టు, ఒక 15 వెహికల్స్ తెలంగాణలో ఉన్నట్టు, 1-2 తమిళనాడులో కర్ణాటకలో అక్కడ ఉన్నట్టుగా మనకి తెలిసి మేమేం చేసామంటే ఉన్న వెహికల్స్ని సీజ్ చేయటము, ఈ వెహికల్స్ మన రాష్ట్రంలో ఉన్న వెహికల్స్కి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయటము, ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళిన వెహికల్స్కి వాళ్ళని సీజ్ చేయండి, మీరు వెహికల్స్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి అని మేము చెప్పడం జరిగింది. ఈ స్కామ్లో అప్పట్లో మాకు ఈ రిజిస్ట్రేషన్ కోసం ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు కూడా మాకు ఫేక్గా పెట్టారని తెలిసి ఆ 56-57 వెహికల్స్ మీద వెరిఫై చేసి ఆ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల ఫేకింగ్ మీద కూడా మేము ఇక్కడ కేసులు పెట్టడం జరిగింది. అదే కాకుండా మన రాష్ట్రంలోకి వచ్చిన వెహికల్ బయటికి వెళ్ళాలంటే పోలీసుల దగ్గర నుంచి NOC సర్టిఫికేట్ ఇస్తే కానీ మనం అది ఇవ్వడానికి వీల్లేదు. పోలీసుల దగ్గర నుంచి ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో వచ్చే NOC సర్టిఫికేట్ కూడా ఫేక్ చేశారని తెలిసి వాటి మీద కూడా మేము కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు పెట్టిన తర్వాత ఇది 4-5 రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారము. నేషనల్ డేటాబేస్ ఆఫ్ వాహన సారథిలో కూడా డేటాని మ్యానిపులేట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి మేము మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ జాయింట్ సెక్రటరీకి ఈ డీటెయిల్స్ అన్ని పంపిస్తూ ఇది మల్టీ స్టేట్ స్కామ్ లాగా ఉంది కాబట్టి దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయండి, ఆయా రాష్ట్రాల్లో ఈ వాహనాలు తిరగకుండా చేయండి, ఆయా రాష్ట్రాల్లో ఈ వాహనాల యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించండి. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు మా డిప్యూటీ కమిషనర్ అనంతపూరు ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇది జెన్యూన్ ఏనా అని అడగటం జరిగింది. ఆ అడిగిన వెహికల్స్ వరకు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ ఫేక్ ఇన్సూరెన్స్ అన్నింటి మీద కేసులు పెట్టమని వాళ్ళకి చెప్పండి అని అడిగాము. అలాగే ఇన్సూరెన్స్ డీటెయిల్స్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పెడితే ఇట్లాంటి ఫేక్ లేకుండా వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పాము. అలాగే నేషనల్ డేటాబేస్ నడుపుతున్నటువంటి NIC వాళ్ళు కూడా ఈ డేటాబేస్లో BS3 or 4 అని ప్రాక్టికల్గా అందులో ఈజీగా మనం వెరిఫై చేయబుల్గా వచ్చేట్టుగా చేయమని వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి ED వాళ్ళ ఆఫీస్ హైదరాబాద్ వాళ్ళు మా ఆఫీసర్ని పిలిపించి దీని మీద కొంత ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏమిటి, వాట్ ఈస్ ద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ హ్యాస్ డన్, మీరేం ఎంక్వైరీ చేశారు, ఎంతవరకు మీరు ఇన్వెస్టిగేట్ చేశారు, ఇందులో లోపం ఏమిటి, ఇందులో ఇల్లీగాలిటీ ఏమిటి, ఏమేమి పేమెంట్లు జరుగుంటాయి, ఇవన్నీ కూడా కొంత ఇన్వెస్టిగేషన్ కింద మా వాళ్ళని పిలిచి అడగడం జరిగింది. ED వాళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళు మా దగ్గర ఉన్న సమాచారాన్ని వాళ్ళకి పంచుకోవడం జరిగింది. కేసు మీరు కంప్లైంట్ మన డిపార్ట్మెంట్ ఇచ్చారా, లేకపోతే సుమోటోగా ఈడీనే టేకప్ చేసి మిమ్మల్ని ఆ ఇన్పుట్స్ ఇవ్వమని చెప్పారు సార్? మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం. సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. హౌ ED took up the case, we don't know. Okay. There may be other repercussions, there may be other cases. What we have done is about this 154 vehicles. ఓకే, మనం ఎంక్వైరీ చేసిందంతా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చాము. అక్కడి నుంచి ఏమైనా ఈడీకి పోయింది వచ్చిందా సార్? కావచ్చు. ఈడీ అడిగి దీని మీద సమాచారం తీసుకున్నారు మా దగ్గర నుంచి. ఆ తర్వాత ఈ కేసులో ఇంకేమన్నా రిపర్కషన్స్ ఉన్నాయా,
Are there any other bigger issues involved in this? Are there any other cases involved in this? We are not aware of. ఓకే, ఎట్లా ఫ్యాబ్రికేట్ చేశారు సార్? ఇలా ఫేక్ ఇప్పుడు స్క్రాప్ కింద వెహికల్స్ తీసుకున్నారు కదా, మీ ఇన్వెస్టిగేషన్ ఏం తెలియదు ఇప్పుడు దాకా? స్క్రాప్ ఫేక్ ఇన్వాయిసెస్ అంటే those are the vehicles which are BS3, BS4 లాగా అమ్మటానికి అవకాశం లేదు. వాళ్ళు ఏంటి, మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ టెల్లింగ్ దట్ వీ సోల్డ్ దీస్ వెహికల్స్ యాజ్ స్క్రాప్, నాట్ ఫర్ ప్లైయింగ్. అవి తీసుకొచ్చి దొంగ పేపర్లు సృష్టించి కొని అవి వేరే వాళ్ళకి అమ్మేసి రకరకాలుగా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారమే ఈ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ అన్ని సెటిల్ అయినాయి. కాబట్టి ఈ వెహికల్స్ కెనాట్ కమ్ ఆన్ టు ద రోడ్. ఈ కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దే వుడ్ హావ్ పెయిడ్ సంథింగ్ అండ్ బాట్ ద వెహికల్ వితౌట్ నోయింగ్ దట్ దిస్ ఇస్ ఫేక్ వెహికల్. సో ఈడీ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఆల్రెడీ ఇచ్చేసారు సార్ ఈడీకి? ఈడీ అడిగింది మమ్మల్ని పిలిచి మీ ఇన్వెస్టిగేషన్ ఏమిటి, ఏం చేశారు అడిగిన దానికి మేము చెప్పాం. ఓకే, ఆల్ ఇన్పుట్స్ అయితే ఇచ్చేసారు? మా దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఇచ్చాం. ఓకే మీకు ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఇప్పుడు ఫర్దర్గా అంటే మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఈ కేసుకి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్తున్నారు సార్? అంటే ఇది క్రిమినల్ కేసు ఆల్రెడీ పెట్టాము, పోలీసులు ఆల్రెడీ క్రిమినల్ కేసు పర్సూ చేస్తున్నారు. మేము మా వెహికల్స్ దాని మీద మేము ఆల్రెడీ మా దగ్గర ఉన్న వెహికల్స్ని సీజ్ చేశాము, ఆ రిజిస్ట్రేషన్ అన్ని క్యాన్సిల్ చేశాము. తర్వాత ఇతర రాష్ట్రాల్లో వాటిన్నిటికీ డైరెక్షన్లు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వానికి రాశాం. సో అక్యూజ్డ్ కూడా అరెస్ట్ అయ్యారు, బెయిల్ పైన వచ్చారు కదా? అదంతా పోలీస్ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ద క్రిమినల్ కేసు. సో మన ఎంక్వైరీ అయితే మాదైతే ఈ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇందులో వేరే ఏమి రిపర్కషన్స్ ఉన్నాయి, వేరే ఏమి ఇష్యూలు ఉన్నాయి, ఇంకేమన్నా కేసుల మీద వచ్చారా, దీని మీదే వచ్చారా, ఇవన్నీ మాకైతే ఇప్పటివరకు ఇంకా పూర్తిగా తెలియదు. సో ఈడీ గారినే ఫోన్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.